హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో పొద్దున్నే లేచి అయితే స్నానాలు అవి చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. సో టెంపుల్కి వెళ్ళలేదు, వెళ్దాం అనుకున్నాను. కానీ మార్నింగ్ లేసి ఇంటి ముందు క్లీన్ చేసి మళ్ళీ ముగ్గేసి అండ్ పనులు కూడా ఎక్కువ ఉంటాయి కదా. ముందు రోజు భోగి రోజు పనులన్నీ మళ్ళీ సంక్రాంతి రోజు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంటి ముందు ముగ్గులు అవి వేయాలి కదా. సో అందుకే టైం ఏం సరిపోలేదు. సో ఇంట్లోనే ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను. సో పూజ చేసేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నాము. ఆ తర్వాత వంట చేశాను. రెసిపీస్ ఏం షూట్ చేయలేదు, చాలా హడావిడిగా అయిపోయింది పొద్దున్నే. సో ఇంకా ముగ్గులు వేసి వంట చేసేసరికి టైం అయింది, ఇంకా ఆకలి అయిపోయింది. అందుకే ఇంకేం రెసిపీ ఏం షూట్ చేయలేదు. సో మా ఇంటికైతే మా తోటికోడ వాళ్ళు వచ్చారు. సో మేమందరం కలిసి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇక్కడ చెల్లి అండ్ మా తోటికోడలు మా అక్క. సో చూస్తున్నారు కదా చిట్టి తల్లి. సో మేమందరం కలిసి నేను ఒకవైపు పూజ చేసుకుంటుంటే వీళ్ళేమో ముగ్గులు వేస్తున్నారు. సో కొంచెం నాకు హెల్ప్ అయితే చేశారు. లేకపోయి ఉంటే ఇంకా 12 1 అయిపోతుంది. సో చాలా హెల్ప్ చేశారనే చెప్పొచ్చు. సో వీళ్ళు ముగ్గేస్తుంటే నేను పూజ చేసుకున్నాను. ఎలా ఉంది మా ముగ్గు? బాగుందా? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. సో ఇక్కడ మా ఇంట్లో హడావిడి చేసేదంతా చిట్టి తల్లే. సో ముందు రోజు భోగి రోజు కూడా తనే వేసింది. ఈరోజు కూడా ఎవ్వరికి అసలు ముగ్గులో కలర్స్ వేయనియట్లే, తనే వేస్తుంది, మొత్తం హడావిడి చేస్తుంది. సో మా తోటి కోడలు వల్ల కొడుకు అండ్ వీడు మా కన్నయ్య. సో మా వారు కూడా నేను పూజ చేసేస్తుంటే ఇంకా స్నానం చేసి రెడీ అయ్యారు. మా బాబు, మా తోటి కొడుకు వల్ల కొడుకు, పెద్ద కొడుకు. సో ఇది మా ఇంటి సంక్రాంతి సంబరాలు. హడావిడంతా చిట్టి తల్లిదే. బాగుందా మా రంగోలి? సో నైస్, చాలా బాగా వచ్చింది. నిన్నటికంటే ఈరోజు, అదే నిన్న అంటే భోగి రోజు అన్నమాట. సో ఆ రోజైతే కొంచెం నాకు హడావిడి అయిపోయింది. సో ఇక్కడ చెల్లి అండ్ అక్క ఇంకా చిట్టి తల్లి ఈ ముగ్గురు కలిసి అయితే వేశారు. సో చాలా బాగా వచ్చింది నీట్గా. సో ఆ తర్వాత అందరం కలిసి స్నానాలు అవి చేసి కొన్ని రీల్స్ అయితే తీసాము. ఆల్రెడీ ఈ రీల్ అయితే చాలా వైరల్ అయిపోయింది. అప్ టు 12K ఏమో వెళ్ళింది. సో చాలా బాగా వచ్చింది. రీల్స్ కోసం మేము ప్రిపేర్ అవుతున్నాము. సో అందరూ ఎవరెవరు ఏం చేయాలి అనేది అయితే సెట్ చేసుకుంటున్నాము. సో ఇది మా గ్యాంగ్ అన్నమాట. మేము అందరం కలిసి ఓ రీల్ చేసేసి ఆ తర్వాత లంచ్ అయితే చేసాము. అప్ టు 3 o'clock పోయింది. సో రోజంతా ఇంకా పండగ అంటే ఇంకా ఎలాగో అలాగే ఉంటుంది కదా. ఇది మా సంక్రాంతి సెలబ్రేషన్స్. అందరం కలిసి చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరు కలిసిమెలిసి చేసుకుంటారు కదా సంక్రాంతి అంటే. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ తిన్న తర్వాత ఇంకా కాసేపు టెర్రస్ పైకి వెళ్ళి కైట్స్ అయితే ఎగరేసుకున్నాము. చిట్టి తల్లి అండ్ మా వారు కన్నయ్య అందరు కలిసి కాసేపు అలా పైనకి వెళ్ళి అయితే కైట్లు అయితే ఎగరేసాము. సో అది 4 o'clock ఏమో అవుతుంది. ఆ టైంకి అందరు టెర్రస్ పైనే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరి పైనకి వచ్చి టెర్రస్ పైనకి వచ్చి అందరు కైట్ ఎగరేస్తున్నారు. సంక్రాంతిని చాలా హడావిడిగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఫైనల్ విడ్డానికి కూడా చాలా హ్యాపీ డేలు అనమాట.
సో చూసారు కదా, ఇది వాటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.